నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మనం అయితే కనుక ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం గురించి అయితే తెలియజేస్తూ వస్తున్నాము. ఇప్పుడు కర్కాటక రాశి దగ్గర ఉన్నాం గురుగారు. ఈ కర్కాటక రాశి వారికి టైం బాగాలేదు, లేకపోతే మా జీవితంలో ఎలాంటి మార్పు చూడలేకపోతున్నాము, వివాహం అవ్వట్లేదు, లేకపోతే సంతానం కలగట్లేదు అన్నప్పుడు వీళ్ళు అసలు ఏ క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం ఒక మార్పు అనేది వస్తుందంటారు? ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మ. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. సంతోషం గురుగారు. ఈవిడెవరంటే మహాలక్ష్మి తల్లి జగన్మాత అంటారు. అవును, పార్వతిని జగన్మాత అంటాం, సరస్వతిని జగన్మాత అంటాం, లక్ష్మిని జగన్మాత అంటాం. త్రిమూర్తి స్వరూపం బాగుంది. జగన్ మమ్మీ అనమాట. అంటే ఏంటంటే ఈ ప్రపంచానికి అందరికంటే ఎక్కువ అందరూ కావాలనుకునే తల్లి మహాలక్ష్మి తల్లి. తెంగర బుచ్చి అంటే మాకు పెద్ద తెలివి ఉండదు పాపం అమ్మవారు. పార్వతీదేవి షీఈస్ వెరీ ఇంటెలిజెంట్, సరస్వతీదేవి ఈజ్ ఆల్సో వెరీ ఇంటెలిజెంట్, కానీ లక్ష్మీదేవి నాట్ ఇంటెలిజెంట్. పురాణాలు చెప్తున్నాయి. రాధమ్మ తల్లిని చూడండి. ఆ రాధమ్మ తల్లి అందరూ కృష్ణుడు దొంగోడురా బాబు అని ఆయన భార్య అయినటువంటి లక్ష్మీదేవి రూపంలోనే మరొక అవతారం అయినటువంటి రుక్మిణీదేవి కూడా చెప్పుద్ది. కృష్ణుడు మాయగాడు, ఏమనుకుంటున్నావు నువ్వు, కృష్ణుడు నేను నమ్మను, రాధా నేను నిన్ను నమ్ముతాను, డోంట్ బిలీవ్ దట్ ఫెలో అని చెప్పుద్ది. అయినా సరే రాధమ్మ తల్లి ఎస్ ఐ డోంట్ బిలీవ్ రుక్మిణి, డోంట్ వరీ అని చెప్పుద్ది. అక్కడ కృష్ణుడు వచ్చి రాధా అని పిలవగానే మళ్ళీ ఐసైపోయి కృష్ణుడు చెప్పిందే చేస్తుంది ఆమె. అంటే అమాయకురాలు అని అర్థం. ఈ ప్రపంచంలో తెలియనటువంటి వాళ్ళందరూ కూడా లక్ష్మీదేవి చాలా కష్టమేమో అనుకుంటారు. లక్ష్మీదేవి చాలా తేలిక. అందుకే ప్రపంచంలో టాటా బిర్లాలు, నీతా అంబానీలు వీళ్ళందరూ కూడా కోటీశ్వర్లు ఎందుకు అయ్యారంటే లక్ష్మీ ఉపాసన. అయితే ఇప్పుడు మనం కర్కాటక రాశి వారికి వచ్చేద్దాం. ఈ కర్కాటక రాశిలో శ్రీరామచంద్ర ప్రభువు పుట్టాడు పునర్వసు నక్షత్రంలో. అలాగే పుష్యమి, పునర్వసు, ఆ యొక్క ఆరుద్ర నక్షత్రము మిథున రాశికి వెళ్ళి ఆ తర్వాత ఈ యొక్క ఆశ్లేష నక్షత్రం వస్తుంది. ఆశ్లేష నక్షత్రం కూడా మనకి మిథున రాశి ఈ కర్కాటక రాశిలోకి వస్తుంది. చూసారా ఎంత బాగా చెప్తున్నారు మీరు. ఆశ్లేష నక్షత్రం ఎక్స్పర్ట్ అయిపోయారు మీరు. అంతే లక్ష్మీ కటాక్షం, సరస్వతి కటాక్షం, పార్వతి కటాక్షం మూడు వచ్చేసినాయి అమ్మ స్వప్న. అయితే ఇక్కడ ఏమైందంటే కర్కాటక రాశి వాళ్ళు సున్నిత మనస్కులు పాపం. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం హర్ట్ అయిపోతూ ఉంటారు. వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉందరా నాయన ఇప్పుడు అంటే అష్టమ రాహు అనమాట. అంటే ప్రతి దానికి కూడా పాపం మెంటల్ టెన్షన్. స్టూడెంట్స్ కష్టపడి చదువుతారు పాపం, ఎగ్జామ్ రాస్తారు, ఫెయిల్ చేసేస్తారు వాళ్ళు. వీళ్ళ తప్పేమి లేదు, అయినా సరే ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి పాపం రాసుకుంటారు. అంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా అమ్మ రెండోసారి ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు చేస్తారు అందరూ కూడా ఇప్పుడు జస్ట్ ఒకసారే అయిపోవాలనుకుంటారు, రెండోసారి ట్రైయే చేయరు అసలు. కాబట్టి కర్కాటక రాశి వారు సున్నిత మనస్కులు, తర్వాత జుట్టు బాగా పెరుగుతుంటుంది, అండ్ నెక్స్ట్ మంచి ఫిజిక్ ఉంటుంది, మంచి ఒడ్డు పొడుగు ఎత్తు అంతా కూడా. అండ్ వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఏంటంటే అమ్మ సంసారానికంటే కూడా కాపరానికంటే కూడా వృత్తికి ఎక్కువ ఇస్తారు. అది ఈ రాశి వారి స్పెషాలిటీ. అందుకే ఇప్పుడున్నటువంటి కర్కాటక రాశి వాళ్ళందరూ కూడా 80% కోర్టుల్లో కేసులు వేసుకున్నారు భార్యాభర్తలు. పాపం వీళ్ళ తప్పులేదు, భర్తలు వేసేయడమే. లేకపోతే ఎందువల్లంటే ఇప్పుడు చెప్తాను చూడండి. ఆదివారము యూట్యూబ్లో వచ్చిన తర్వాత ఎక్కువైపోయినాయి డైవర్స్లు కర్కాటక రాశి వాళ్ళకి. ఎందువలన రీజన్ ఏంటంటే ఆదివారం ఏమండి భర్త పిలిస్తే ఈరోజు నేను సూర్యనారాయణ మూర్తి పూజ చేశాను, ఉపవాసం బ్రహ్మచర్యం అన్నాడు మా గురువుగారు. నెక్స్ట్ సోమవారం శివుడు అంటున్నారు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, బుధవారం ఈ రకంగా 7 వారాలు చెప్తే భర్త కోపం వచ్చి నీకు డైవర్స్ అంటున్నాడు. వీళ్ళకి అసలే ఇగో ప్రాబ్లంలు, ఈ రకరకాల ప్రాబ్లంలు ఇవన్నీ వచ్చి ఇంచుమించు కావాల్సే సర్వే చేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు పాపము వాళ్ళ సంబంధం లేకపోయినా వాళ్ళు మంచి పనులు చేస్తున్నా కూడా వీళ్ళకి డైవర్స్లు కోర్టుల్లో కేసులు పెండింగ్ ఎక్కువ కర్కాటక రాశి వాళ్ళు ఉన్నాయి.
అంటే యాజ్ ఆన్ దిస్ డేట్ చెప్తున్నాను. అదే గురు. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి పాపం ఇతరులు బాధపడుతుంటే చూడలేరు, వాళ్ళు జాలి ఎక్కువ, హెల్ప్ చేసేస్తారు. హెల్ప్ ఏ ఎక్స్టెంట్కి చేసేస్తారంటే అది వచ్చి మన మీదకే పడిపోద్ది అన్నట్టు ఉన్నా సరే చేసేస్తారు. అందువల్లనే శివుడు భస్మాసురుడికి వరం ఇస్తే ఏమైపోయింది, ఆయన మీద టెస్ట్ చేస్తా ఉండు నువ్వు పని చేస్తావు లేదా అంటే ఆ శివుడి పరిస్థితి అయిపోద్ది, హెల్ప్లెస్ పరిస్థితి అయిపోద్ది కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి. సో అందువల్ల వీళ్ళు చాలా కేర్ఫుల్గా వివేకంతో నేర్చుకోవాలి. బట్ దే విల్ ఫ్లరిష్ ఇన్ లైఫ్. 30 years తర్వాత విజృంభిస్తారు వీళ్ళు. బాల్యంలో పాపం పేదరికంలో ఉంటారు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత హస్బెండ్ దగ్గరికి వచ్చేసరికి చాలామంది కర్కాటక రాశి వాళ్ళకి 2 marriages అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కొంత డైవర్స్ అయిన తర్వాత కొంతమందికి అక్కడ సెకండ్ మ్యారేజ్ క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అందరికీ కాదు, కొంతమందికి. సో ఇది పర్సనల్ చార్ట్ని బట్టి మనం చెప్పాలి. ఈ రాశి వారందరూ కూడా మనకి ఈ యొక్క గురుడు కర్కాటక రాశిలో మంచి జ్ఞానం అన్ని ఇస్తాడు కాబట్టి ఏదో ఒక విద్యలో వీళ్ళు పిచ్చగా రాణిస్తారనమాట. ధనస్థానం, ధనం ఎలా సంపాదిస్తారు అనేటటువంటిది ఇక్కడ కేతువు ధనస్థానంలో ఉన్న డిసెంబర్ 5, 2026 సంవత్సరం వరకు కూడా. అప్పుడు అసలు ఎవరికీ తెలియదు అనమాట. వాళ్ళ మాటలు కూడా చాలా సన్నగా నెమ్మదిగా పాములాగా మాట్లాడతారు. వీళ్ళ యొక్క లక్కీ నెంబరు 2, వీళ్ళకి లక్కీ కలరు తెలుపు. ఆ తర్వాత వీళ్ళు ధరించాల్సినటువంటి రత్నము పుష్యరాగము. అలాగే ఈ యొక్క గురు బలము అనేటటువంటి దాన్ని ఎక్కువగా వీళ్ళు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అలాగే వీళ్ళందరికీ కూడా ఏ క్షేత్రానికి వీళ్ళందరూ వెళితే ఈ సకల కష్టాలు పోతాయి, అసలు మా భర్త మనస్సు మారుతుంది అనేసి చాలామందికి పాపం ఉంటుంది. అటువంటి వాళ్ళందరూ కూడా మనకి కొల్హాపూర్ మహాలక్ష్మి గుడికి వెళ్ళాలమ్మా. కొల్హాపూర్ మహాలక్ష్మి ఏం చేసిందంటే, అసలు ఎవరి కొల్హాపూర్ మహాలక్ష్మి అని అంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఇద్దరు హాయిగా కాపురం చేసుకుంటున్నారు. ఏదో ఒకటి ఖాన్ దాదాతో జోకులు వేయొద్దు అని బ్రహ్మానందం సినిమా చెప్తాడు, ఖాన్తో గేమ్స్ వద్దు అంటాడు. అలా విష్ణుమూర్తి లక్ష్మీదేవిని అమ్మాయికరాలే కదా జోకులు వేద్దాం అనుకొని పాపం గేమ్స్ ఆడాడు. ఆవిడ అదృశ్యమైపోయి వెళ్ళిపోయింది. ఒకసారి పుట్టింటికి వెళ్ళిపోతే ఏదో బ్యాగ్ తీసుకొని తెచ్చుకోవడం అనుకున్నాడు విష్ణుమూర్తి. అంత ఈజీ కాదు. లక్ష్మీదేవి వెళ్ళిపోతే సముద్ర ఆ తర్వాత వెళ్ళి ఋషుల్ని అడిగితే అదంత ఈజీ కాదు నాయన, ఈ ప్రాసెస్ ఏదో తిట్టేయడం అంత ఈజీ కాదు, పెళ్ళాలను తిట్టేస్తే వాళ్ళు సూట్ కేసు పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ నా కమాన్ అని మళ్ళీ పిలిస్తే వచ్చేస్తారు అనుకుంటున్నామేమో. పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయిపోతారు, తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయిపోతారు, అంతా కూర్చోబెట్టి నీకు చైరేసి మీటింగ్ పెట్టేసి పంచాయతీ పెట్టేస్తారు నాయన, బోర్డు మీటింగ్ అని చెప్తే ఎలాగైతే ఈ మగవాళ్ళకందరికీ తెలియదో విష్ణుమూర్తికి కూడా తెలియలేదు పాపం. వెళ్ళేసరికి లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఋషులందరూ ఏం చెప్పారు, నాయన నువ్వు సముద్రాన్ని మదించాలన్నారు. అలా చిలకాలంటే ఏదైనా చిన్న కవమ వాసుకి సర్పరాజుని పిలవాలి. దేవతలు ఒక్కటే సరిపోరు, ఒక పక్షాన తోక పట్టుకుంటున్నారు వాళ్ళు. తలకాయ పట్టుకోవడానికి రాక్షసులను బతిమాలుకున్నారు. ఏ నువ్వు రాక్షస వైరివి, నువ్వు నీకెందుకు చేస్తాం మేము హెల్ప్ అని విష్ణుమూర్తిని వాళ్ళు చేయాలన్నారు. మళ్ళీ వీళ్ళు కలిసి అది పడిపోతుంది బుడుక్మని మందర పర్వతాన్ని పెట్టారు. ఈయన వెళ్ళి ఇలాగా తాబేలు అవతారం ఎంత కింద కూర్చొని ఇలా కాపలా ఇలా పైకి లేపుతున్నాడు. ఎంత పెద్ద ప్రాసెస్ అయిన తర్వాత వరుస పెట్టి ఒకటొకటి వచ్చేస్తున్నాయి. ఏంటి విషం వచ్చేస్తుంది. బాబా ఏం చేసుకోవాలి విషం అంటే పాపం శివుడు వచ్చి హెల్ప్ చేస్తాడు. ఇలా రకరకాల కామధేను కల్పవృక్షం అన్నీ వచ్చేసినాయి. అన్నీ వచ్చేసిన తర్వాత ఆఖరణ మహాలక్ష్మి తల్లి వచ్చింది. మహాలక్ష్మి తల్లిని తీసుకెళ్ళడానికి ఎప్పుడు కాంతో గేమ్స్ ఆడకని సముద్రుడు చెప్తాడు. లక్ష్మీదేవిని కాపురం చేసుకుంటున్నాడు. బాగుంది. విష్ణుమూర్తి ఒకసారి కోర్టులో కేసు, పోలీస్ స్టేషన్లో కేసు వేసిన తర్వాత ఆడవాళ్ళు మగాళ్ళకి బుద్ధి వచ్చి కాపురం చేసుకుంటారు బాగా. ఆ టైప్లోనే జరిగింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, మళ్ళీ ఒకరోజు ఆపదలు అస్తమానం రావు కదా, అష్టమ రాహు వచ్చాడు ఇప్పుడు కర్కాటక రాశి. అలా విష్ణుమూర్తి జాతకంలోకి వచ్చేసి ఏం జరిగిందంటే భృగు మహర్షి వచ్చాడు. ఏంటి నువ్వు నన్ను కేర్ చేయట్లేదని పడేల మీద అన్నాడు. గుండెని తన్నేసరికి విష్ణు వక్షస్థల స్థితిలో ఉంటుంది ఆమె. విష్ణు వక్షస్థల స్థితాలయాం అక్కది ఆమె ప్లేస్. నా ప్లేస్ని అన్నాడు వాడు, నువ్వేమో వాడు కాలు పట్టుకొని పిసుకుతున్నావు అని చెప్పేసి అయితే గుడ్ బై అని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆమె కొల్హాపూర్లో సెటిల్ అయిపోయింది. ఆ కొల్హాపూర్లో వెళ్ళిపోయిన తర్వాత విష్ణుమూర్తి పిచ్చోడైపోయాడు. నాలా గడ్డం పెంచుకొని పిచ్చోడైపోయి తపస్సు చేసుకుంటూ దరిద్రుడైపోయాడు. అందుకని దరిద్ర నారాయణుడు అన్నారు ఆయన్ని. ఆ తర్వాత ఈ మహాలక్ష్మి తల్లి అక్కడ కొల్హాపూర్లో ఏమైపోయింది, తల్లి జగజ్జనని
చక్కగా పుష్పాలతో ఆ కొల్హాపూర్ మొత్తం ఊరంతా ప్రజలంతా చేస్తుంటే భక్తులను అనుగ్రహిస్తా కూర్చుంది. భర్తను మర్చిపోయింది. భర్తను మర్చిపోతే అప్పుడు పెద్ద ప్రాసెస్ అయిన తర్వాత విష్ణుమూర్తి క్షమాపణలు చెప్పుకొని పెద్ద మనుషుల మీటింగ్లు ఎలా అయితే తెచ్చుకొని భార్యను చేస్తారో అంత గొప్ప గుడి. ఈ గుడిలో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య ఫైటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి, కోర్టు కేసుల్లో వేసుకున్నారు కాబట్టి, ఎవరైతే ఈ గుడికి చక్కగా వెళ్తారో అటువంటి వాళ్ళందరికీ కూడా భార్యాభర్తల మధ్య ఫైటింగ్ సాగిపోతాయి. కోర్టు సమస్యలు ఆడవాళ్ళకి అనుకూలంగా తీర్పులు వస్తాయి, కాపరాలు నిలబడతాయి. అంతేకాదు మరి బ్రహ్మాండమైనటువంటి పొజిషన్ కూడా వస్తుంది. ఎలా అంటే ఒక డెప్యూటీ కమిషనర్ ఆఫ్ కమర్షియల్ ట్యాక్సెస్ మేడం నాకు తెలుసు, నా శిష్యురాలు ఆమె. అస్తమాను కొల్హాపూరే లేదు, ఇప్పుడు ఆమె జాయింట్ కమిషనర్ అయిపోయారు. ఈ రకంగా అంటే ప్రమోషన్ ఇస్తుంది లక్ష్మీదేవి. అంటే దేవాలయానికి వెళ్ళిపోతేనే కాదు, ఆమె మంచి పాపం ఆవిడ కష్టపడతారు, సేవ చేస్తారు, ఇవన్నీ ఉంటాయి. సో అలా మనం కూడా అమ్మ ఎవరైతే సకల కష్టాలు ఉన్నారో డిస్కరేజ్ అయిపోకుండా, నిరాశపడిపోయి సూసైడ్ చేయటమ్స్ ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి చూడకుండా చేసుకోకుండా ఈ కొల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి కనుక వెళ్ళినట్లయితే వాళ్ళకి బ్రహ్మాండంగా ఈ యొక్క అప్పుల బాధలు అన్నీ పోతాయి, షేర్స్లో మంచిగా తగులుతాయి, స్టాక్స్ మార్కెటింగ్లు ఇవన్నీ కూడా లాటరీలు గేటరీలు బాగా తగిలి టాప్ నెంబర్ 1 అవుతారమ్మా. తప్పకుండా గురుగారు.